Hello, welcome to Whistle. This is Madhu. సైఫ్ అలీ గోరే సయ్యద్ రాసిన అద్భుతమైన కవిత విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం. నేను ముస్లిం అయితే ఏమిటి, నువ్వు హిందూ అయితే ఏమిటి? నీ గుడి ముందు బిచ్చగాళ్ళు హిందువులే అయినా నువ్వు గుండెలకు హత్తుకోవు. మసీదు ముందు ఫకీర్లు ముస్లింలే అయినా నేను హత్తుకోను. నువ్వు ఎన్ని వ్రతాలు చేసుకున్నా, నేను ఎన్ని రోజాలు పాటించినా, నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఏ సెక్షన్లు వెతుక్కుంటావో నేను అవే సెక్షన్లు ఫాలో అవుతాను. నీ మంత్రాలు సంస్కృతమైనా, నా సూరాలు అరబ్బీ అయినా, మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం మానిపించే ధైర్యం నీకు లేదు, నాకు లేదు. నువ్వు గుడికెళ్ళే దారిలో ఏ గుంతల రోడ్లో ధక్కా ముక్కీలు తింటూ వెళ్తావో నేను అదే కంకర తేలిన నాసిరకం రోడ్డులో మసీదుకు వెళ్తాను. నీ పండుగలకు ఏ వెజ్ వంటలు చేసుకోవాలన్నా, నా పండుగలకు ఏ నాన్ వెజ్ వంటలు వండుకోవాలనుకున్నా కిరాణా కొట్టులో ధరల పట్టికలు ఇద్దరిని భయపెడుతూనే ఉంటాయి. నువ్వు కళ్ళ మధ్య ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నా కానీ, నేను కళ్ళలో ఏ సుర్మా పూసుకున్నా కానీ ఎవరి కళ్ళు కూడా ఏ కల్తీని గుర్తుపట్టలేక జిందగీలు మోసపోతూనే ఉంటాయి. నువ్వు నదులలో పుణ్యస్నానం ఆచరించాలన్నా, నేను నదుల ఒడ్డున ఏ మసీదులో వజూ చేసుకోవాలన్నా కలుషితమై ఎండిపోతున్న ఈ బురద నీళ్లే మనకు దిక్కవుతుంటాయి. నువ్వు ఏ పానకం చేసుకోవాలనుకున్నా, నేను ఏ పాయసం చేసుకోవాలనుకున్నా ఇద్దరివి నీళ్ల క్యాను కొనుక్కునే బతుకులై నిరీక్షిస్తూ ఉంటాయి. నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నా, నేను వాస్తు లేక ఇల్లు కట్టుకున్నా మన ఇంటి ముంగిట డ్రైనేజీలు మన సహనాల్ని పరీక్షిస్తూనే ఉంటాయి. పవిత్ర దేశం అని నువ్వేదో అనుకోవడం, సారే జహాసే అచ్చా అని నేను పాడుకోవడమే కానీ స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేక పొల్యూషన్కు ఇద్దరం ముక్కులు మూసుకొని తిరుగుతూనే ఉంటాం. రోజు గోమూత్రం తాగినందుకు నీకెవ్వడు జీతం ఇవ్వడు. పవిత్ర జలం నీళ్లు తాగినందుకు నాకెవ్వడు తనఖా ఇవ్వడు. నేను ఏ గడ్డం అరబ్వాని వద్దకు వెళ్ళినా ఇదే స్వర్గాదపి గరీయసి నువ్వు అనుకున్నా, మనం చెమట చుక్కలు చిందించనిదే మనకెవడు బువ్వ పెట్టడు. నువ్వే పండుగ నవరాత్రులు చేసుకున్నా, నేను ఏ పండుగ మాసాలు చేసుకున్నా బ్లాక్ మనీ దొంగల్ని ఏ పాలకులు కూడా పూర్తిగా పట్టుకోలేడు అని ఒప్పుకుంటాం. నీ సంప్రదాయంలో పిల్ల పెళ్ళి చేసినా, నా తరీఖాలో బేటీ పెళ్ళి చేసినా మాలో మంచోడు దొరుకుతాడో లేడో అని ఇద్దరం భయపడుతూ వెతుకుతూ ఉంటాం. మనిద్దరికి తెలుసు, వర్షాకాలం వస్తుందంటే కాగితం పడవల ఆనందం పోయి మన అపార్ట్మెంట్లు ఎప్పుడు మునుగుతాయో ఫికర్ నీకు ఉంది, నాకు ఉంది. మనిద్దరికి తెలుసు, నా గజల్ ఖవాలీలాగే నీ తీయని ఆలాపన ఏదో ప్రమాదంలో ఉంది. మనమిద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది. మనిద్దరికి తెలుసు, నేను ముస్లిం అయితే ఏమిటి, నువ్వు హిందూ అయితే ఏమిటి, మేము ఇద్దరం ఒప్పుకునే నిజం మాత్రం ఒకటి ఉన్నది. నువ్వు అమెరికా పోయినా, నేను ఏ అరబ్బుకు వెళ్ళినా మనమంతా భారతీయులం. హిందూ ముస్లిం భాయి భాయిలం. దిస్ ఇస్ మధు signing off. Keep watching Whistle.